హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. బాస్మతి రైస్తో కాకుండా ఇలా నార్మల్ రైస్తోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసేలా, అలానే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో చూస్తే అర్థమైపోతుంది కదా, రైస్ పొడి పొడిగా జ్యూసీగా పీసెస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం ఇక్కడ నేను ఒక 5 ఇలాచీ లవంగాలు, కొద్దిగా సాజీరా, ఒక బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, కొద్దిగా జాపత్రి, జాజికాయ, అలానే స్టార్ ఫ్లవర్ని తీసుకోవాలి. అవన్నీ కూడా కొద్దిగా క్రష్ చేసి తీసుకోవాలి. ఇక్కడ 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో దానికి సరిపడా ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్, అలానే ఒక 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఈ హోల్ గరం మసాలాని కూడా వేసేయాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 కప్ పెరుగు, ఒక 1/2 లెమన్, అలానే ఒక 2 ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. అలానే పుదీనా, కొత్తిమీర, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకొని ఇదంతా కూడా కలిపేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. సో దమ్ వేసే ఒక 1/2 అవర్ ముందు మనం రైస్ని నానబెట్టుకోవాలి. అలానే ఇక్కడ ఈ హోల్ గరం మసాలా అన్నీ కూడా మనం రైస్ కోసం బాయిల్ చేస్తున్న వాటర్లో వేసేయాలి. అలానే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, అలానే 2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా లెమన్ని వేసుకోవాలి. రైస్ పొడి పొడిగా వస్తుంది ఇవన్నీ వేయడం వల్ల. సో ఇది బాగా మరిగించుకోవాలి. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో కొద్దిగా వేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ నుండి వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసేసి బాగా మరుగుతున్న వాటర్లో రైస్ని అంతా కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒక 50% కుక్ అయిన రైస్ని ఫస్ట్ లేయర్గా ఇలా వేసుకోవాలి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది ఈ ఫస్ట్ లేయర్ అంతా కూడా. సో పైన లేయర్ అంతా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిన రైస్ని వేయాలి. ఒక 90% కుక్ అయిన రైస్ని ఇలా పైన వేసేసుకొని కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకోవడమే. సో చివరిగా పసుపు వాటర్ని కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా ఆయిల్ ఆర్ నెయ్యిని ఒక 1 టీ స్పూన్ వేసుకొని మనకి ఫుడ్ కలర్కి బదులుగా ఇలా పసుపు వాటర్ని వేసుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో, అలానే 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలానే చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఇలా ఒకసారి చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. సో మీకు చాలా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఇదే ప్రొసీజర్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.